ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకున్నట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నిందితుడు తోటపేటకు చెందిన శ్రీలం శ్రీనివాసంగా గుర్తించినట్లుగా చెప్పారు. ఉన్మాదంతో అతను ఈ పని చేశాడని మండిపడ్డారు. దీనిపై వైసీపీ నేతలు అసత్యాలు, అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాలంతా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనుకోని సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, కారకులు ఎవరు? ప్రస్తుతం మంత్రి సుభాష్ ఉన్నారు. సరేంటి ఈ కపిలేశ్వర స్వామి ఆలయంలో లింగాకారం ధ్వంసం ఏంది అసలు? ఇది ఒక మూర్ఖుడు, ముఖ్యంగా ఉన్మాదని కూడా అనొచ్చు. అయితే అతను ఒక రాడ్డు, ఒక గుణపంతో తెల్లవారుజామున ధ్వంసం చేయడం జరిగింది శివలింగాన్ని. అతను ఇంటెన్షన్ ఏంటనేది పోలీసులు కంటిన్యూస్గా ఇదైతే అతను అనేక మంది మీద ఆర్టీఏలు పెట్టడం, అలా అతను పిచ్చోడైతే కాదు. గత ప్రభుత్వం ఎవరైనా సరే పిచ్చోడని నెపంతో ఎవరో దొరకకపోతే వాడిని గెంటేవారు. అతను పిచ్చోడైతే కాదు, అతను తెలివైన వాడే. అయితే ఎంత తెలివైన వాడంటే ఆ సంచితో పట్టుకెళ్ళిన గుణపం రాడ్డు కడిగేసి ఆ సంచిని కూడా దహనం చేశాడు. సో అతను ఇంటెన్షను ఏదో ఇన్నాళ్ళ నుంచి గుడికి వస్తున్నాను, నాకు ఏది మోక్షం కలగట్లేదు, నేను కోటేశ్వరులు అవ్వట్లేదనో ఇంకోటో భావంతో ఆ పని చేసుకుని వచ్చానని చెప్తా ఉన్నాడు. అయితే ఏదేమన్నప్పటికీ 10 గంటల్లోగా మేము ఛేదిస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము కూడా తెలియజేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలాగా నిద్రపోయే ప్రభుత్వం కాదు. ఇలాంటి విషయాల్లో కులాలకు సంబంధించి కానీ మతాలకు సంబంధించి కానీ ఏ విషయం వచ్చినా సరే వెనువెంటనే దాన్ని అంతమొందించే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మేము 10 గంటలన్నాం, 8 గంటల్లోగా ముద్దాయి శీలం శ్రీనివాస్ అనే అతన్ని తోటపేటకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాడు అనుకున్నది దేవుడి దగ్గరికి వచ్చి కోరుకుంటే కోరికలు నెరవేరలేదని చెప్పి వాడు ఇష్టానురాజ్యంగా వాడు చాలా తెలివిగా ప్రీప్లాన్డ్గా చేసి తప్పించుకుందామని చూశాడు. దాంతో పోలీసులు నిజంగా ఎస్పీ గారికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, సిఏ గారికి కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏదో అపోహలు సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ చాలా సిద్ధహస్తులు. ఇందులో ఒక విష ప్రచారం చేయడంలో కానీ, ఒక శవ రాజకీయం చేయడంలో కానీ, ఇలాంటి మతాల మధ్య కులాల మధ్య కుంపడ పెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడంలో కానీ, అలాగే పెట్టుబడులు వస్తుంటాయి రావద్దు ఇక్కడ రపరపా నరికేస్తామని చెప్పి ఒక స్లోగన్ తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చూపిందాం, అల్లకొలాలు సృష్టిద్దామని ట్రై చేసే వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి మేమైతే మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉన్నాం. నేరస్తుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది, కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎన్ని సెక్షన్లు అయితే ఉంటాయో అన్ని సెక్షన్లు కూడా ఆయన మీద బనాయించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూడా వెంటనే అధికారులను అందరినీ అప్రమత్తం చేయటం, అటు డీజీ గారు, ఎస్పీ గారు అందరితో కూడా స్వయంగా వాళ్ళే మాట్లాడటం, నాతో కూడా మాట్లాడటం. ఇది అయ్యేంత వరకు అర్ధరాత్రి 11-12 గంటల వరకు కూడా మినిస్టర్ గారు ఆనం గారు కూడా నా టచ్లో ఉంటూనే మరి వాళ్ళు దొరికాడు ముద్దాయన్న తర్వాత పడుకోవడం జరిగింది. సార్, అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా డిమాండ్ చేశారు. దీనిపై చాలా అనుమానాలునే, సమగ్రమైన దర్యాప్తు జరపాలి, దీంట్లో కుట్రకోణం ఉందనేది అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేస్తారు. ఇందులో కుట్రకోణం అనేది కనిపించలేదని చెప్పి సోదరు ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆడ ఉన్మాది కాబట్టి క్లియర్గా సీసీ క్యామ్ ఉంది, సీసీ క్యామ్ ఫుటేజ్ ఉంది. వాడిని ఆయుధాలు ఏవైతే ఉన్నాయో పట్టుకోవడం జరిగింది, అన్నీ ట్రేస్ చేయడం జరిగింది. కాకపోతే
చేసి వెళ్ళిన తర్వాత డాగ్ స్క్వాడ్ అనేది అక్కడ ముక్కోటి ఏకాదశి కావటం వల్ల కడిగేయటం వల్ల కొన్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. కానీ పోలీసుల పనితీరు మాత్రం చాలా మెరుగ్గా ఉంది. ఒక సీసీ క్యామ్ ఫుటేజ్లో చూడటంలో కానీ ఆ మనిషి క్లారిటీ లేకపోయినా ఆ ఫిజిక్ని బట్టి ఐడెంటిఫై చేసి ఆ డీటెయిల్డ్ ఐడెంటిఫై చేసి చాలా విత్ ఇన్ 8 అవర్స్లో పట్టుకోవటం అంటే సామాన్య విషయం. సార్, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి రాజకీయ కోణం ఏమన్నా ఉందంటారు? అసలు రాజకీయ కోణం లేదు. అతనికి ఏ విధమైన రాజకీయ పార్టీ కాదు. అతను ఓ బ్లాక్మెయిలర్ అని చెప్పుకోవచ్చు. ఆర్టీఏలు పెడతా ఉంటాడు, ఇబ్బంది పెడతాడు. ఓ టీం ఉంది రామచంద్రపురంలో, నలుగురు ఎంతమంది ఉన్నారు. ఆ టీం అంతా కలిపి ఆర్టీఏ మీద బతికేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. అందులో ఒకడు వీడు. సో మొత్తం మీద అయితే ఆ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్మాదిగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు తన అభివృద్ధి లేదని చెప్పి కావాలనే ధ్వంసం చేశారని చెప్పి మంత్రి సుభాష్ చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.